తీర్పులోకి మరి రాక తప్పవు. చెదరిన చూపుల చీకటి దారుల పరుగులెత్తకు, చేసిన తప్పులు తీర్పులోకి మరి రాక తప్పవు. నిన్న నేడు వ్యర్థమని అంతా వృధా ప్రయాసాన్ని, నిన్న నేడు వ్యర్థమని అంతా వృధా ప్రయాసాన్ని నువ్వు చెప్పక ముందే, ఆ ప్రభు రాకముందే సృష్టికర్తను స్మరణ చేసుకో, శరణు ప్రభు అని సర్వనెత్తుకో. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే జీవం, ఇదే మార్గం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే జీవం, ఇదే మార్గం. ప్రభు ప్రభు అని పదే పదే ప్రార్థించిన ఫలితము శూన్యం. ప్రతిదినం నీ సిలువ ఎత్తుకొని పయనించుటయే పవిత్ర బంధం. నేడు కాదని రేపు మా పని వాయిదా వేయకు, పుట్టుక చావు నీకు తెలియదని గుర్తు చేసుకో. నేడు కాదని రేపు మా పని వాయిదా వేయకు, పుట్టుక చావు నీకు తెలియదని గుర్తు చేసుకో. ముందు వెనుక తేడాలో అందరు పోయేవారని, ముందు వెనుక పడాలో అందరు పోయేవారని నువ్వు పోకముందే, ఆ ప్రభు రాకముందే, నువ్వు పోకముందే, ఆ ప్రభు రాకముందే మనసు మార్చుకొని నడక తీర్చుకొని శరణు ప్రభుని సిలువనెత్తుకో. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే జీవం, ఇదే మార్గం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ప్రభు ప్రభు అని పదే పదే ప్రార్థించిన ఫలితం శూన్యం. ప్రతిదినం నీ సిలువ ఎత్తుకొని పయనించుటయే పవిత్ర ధర్మం. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే జీవం, ఇదే మార్గం. ఇదే సత్యం, ఇదే జీవం, ఇదే మార్గం, ఇదే గమ్యం. హల్లెలూయా. పాటనప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నిజంగానే ఊరుకూరుకునే ప్రభువా 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 నాయన అయ్యా 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 ప్రభువే చెప్పాడు. ఏమన్నానంటే అసలు ఇవన్నీ కూడా అనవసరం నాయన, నువ్వు చేయాల్సిన పని చేయకుండా, నడవాల్సిన నడవకుండా, ఎంత నువ్వు ప్రభువా ప్రభు అని ప్రార్థన చేసి కచ్చిపులు తడిపేలా సీది, ఏమండి అదే కదా కచ్చిపులు తడిపేలా సీది. కొన్ని సినిమాలు చూసినప్పుడు అంట ఆ సినిమాలకు వెళ్ళే వాళ్ళకి ముందుగానే కచ్చిపులు ఇచ్చేవాళ్ళు అంట. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఎట్ట అయిపోయిందంటే సంఘానికి వచ్చినప్పుడు కచ్చిపోవచ్చు, ఎట్ట అయిపోయిందంటే అట్లా ఏడుపు ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు. దేనికి ఏడవాలి? ప్రభు నేను క్షమిస్తాను మిమ్మల్ని, ఏం పర్లేదు, నీకు అన్నీ నేను శుభ్రంగా చేస్తానని చెప్తా ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఏడవలసిన అవసరం ఏమి కూడా లేదు. నువ్వు ఏడవలసిందేదో నీ గదిలో ఉన్నప్పుడు, ప్రభువు నువ్వు ఒక్కడుగా ఉన్నప్పుడు, ఎప్పుడు ఒక్కళ్ళే ప్రభువుని నువ్వు ఉన్నప్పుడు, నీ గదిలో నువ్వు కాకుండా నీకు ఎవరు ఉండరు కదా, నీ ప్రభువు నువ్వే ఉంటారు కదా. అప్పుడు ఏం చేయాలంట? అప్పుడు కచ్చిపులు తడపండి. సంఘాల్లోకి వచ్చి కచ్చిపులు తడపాల్సిన అవసరం. హల్లెలూయా. మరి మంచిది, ప్రార్థన చేసి కూర్చున్నాం అందరం కూడా. కొన్ని మాటలు తమ్ముడు తెలియపరిచారు, మంచిది. కొన్ని మాటలు నేను కూడా తెలియపరిచి చాలా క్లుప్తంగా ఈ వారం నుంచి మ్యాక్సిమం వచ్చే వారం నుంచి కూడా ఒక చిన్న చేంజ్ మన సంఘంలో ఏంటంటే 11:30 కాదు, నెక్స్ట్ వీక్ నుంచి 11కే స్టార్ట్ చేస్తాను. 11కి స్టార్ట్ చేస్తాను, 2కి అయిపోతుంది. అర్థమైందా? 11కి స్టార్ట్ చేస్తాము చర్చ్, 2 o'clock కల్లా అయిపోతుంది. అది సో మిగిలినవన్నీ కామనే. ఫస్ట్ ఒక మెసేజ్ ఉంటుంది, తర్వాత ఆరాధన ఉంటుంది, తర్వాత ఇంకో మెసేజ్ ఉంటుంది, ఒక గంట సేపు పాటలు ఉంటాయి, ఇవన్నీ మామూలే. కానీ సమయం మాత్రమే 11:30 నుంచి 2:30 దాకా కాకుండా 11 నుంచి 2 గంటల వరకు ఉంటుంది. హల్లెలూయా. ఇది నేను ఎవరిని సంప్రదించుకున్నాను చెప్తున్నాను. ఎందుకనంటే
అది వాతావరణం కొంచెం పరిస్థితులు బాగుంటలేదు కాబట్టి తొందరగా స్టార్ట్ చేసుకొని తొందరగా ముగించుకోవటం మంచిది. హల్లెలూయా. ఒక మాట నేను తెలియపరిచి ప్రభువులో నేను 2-3 వారాల నుంచి మీకు ఏం చెప్తున్నానంటే ఒక అంశాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను. ఏమిటి అంశం అంటే ప్రభు మనల్ని పట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, మన బ్రతుకులు ఏ విధంగా అయిపోతాయి. చూడండి, కుష్ఠవ్యాధులు గ్రస్తుని పట్టుకున్నప్పుడు ప్రభువారు అతడు సమాజానికి ఒక సవాలుగా నిలిచాడు. హల్లెలూయా. సమాజానికి సవాలు. ఏంటి సవాలు అంటే అది కుష్ఠరోగం అని చెప్పి ముద్ర చేసిన తర్వాత కుష్ఠరోగం పోతే అది మళ్ళీ జనాల్లో కలవనివ్వాలి. మామూలుగా అయితే కలవనివ్వాలంటే ఎంత కష్టం. అట్లాంటి పర్సన్. అదేవిధంగా పోయిన వారం మీకు తెలియపరిచాను, ఎంతకాడికి ప్రభువే పట్టుకోవటం కాదు, ఒక ఆమె కొత్తగా ఆలోచించి అసలు ప్రభువునే నేను పట్టుకుంటే ఎట్లుంటుందని ఆలోచించినటువంటి ఒక స్త్రీ. ప్రభు పట్టుకుంటాం కాదు, ప్రభు పట్టుకుంటే పట్టుకుంటాడు, లేదంటే లేదు, ఇప్పుడు నేను ప్రభువుని పట్టుకుంటానని వెళ్ళినటువంటి ఒక స్త్రీ. డాక్టర్లందరికీ వైద్యులందరికీ కూడా సవాలుగా నిలిచినటువంటి స్త్రీని సవాలుగా నిలిచి 12 సంవత్సరాల నుంచి తను మొత్తం కూడా తనకున్న వ్యయమంతా కూడా ఖర్చు చేసిందంట. ఖర్చు చేసినటువంటి స్త్రీకి వైద్యానికి సవాలుగా మారినటువంటి ఆ స్త్రీని సింపుల్గా ప్రభు గారు బాగుపరిచేసి వైద్య రంగానికి కూడా ఏం చేశారు, ఒక సవాలు వచ్చేసారు. అలాగే ప్రభు యేసుని పట్టుకుంటే నువ్వు సమాజానికి ఒక సవాల్ అయిపోతావు. హల్లెలూయా. ఏమైపోతావు? సమాజానికి ఒక సవాల్ అవుతావు. ముందు ఎవరికి సవాల్ అవుతావు తెలుసా? చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే. ముందు అసలు ఇంట్లో ఒక సవాల్. నువ్వు ఏంటి సవాల్ అంటే అసలు ఏంట్రా ఈడు ఏంటి, ఈడు బతికేంటి, అసలు లెగుస్తాడు, ఇదంటాడు అదంటాడు. అంటే ఇంట్లో ఒకసారి స్త్రీ ఉత్తమంగా ఉందనుకోండి, అంటే ఉత్తమం అంటే మన అలా అనుకోకండి, అంటే హై లెవెల్లో ఉందనుకోండి ఆత్మీయంగా. స్త్రీ హై లెవెల్లో ఉన్నప్పుడు పురుషుడు కొంచెం తక్కువలో ఉంటాడు. సేమ్ థింగ్, పురుషుడు కొంచెం హై లెవెల్లో ఉంటున్నప్పుడు స్త్రీలు కొంచెం తక్కువలో ఉంటారు. కామన్గా ఇద్దరు ఒకటే స్థితిలో ఉంటామంటే జరుగుద్దా? ఎవరి 2 ఆత్మీయ స్థితులు కూడా ఒకేలా ఉండవు. ఎవరు ఏళ్ళు ముద్రలో ఇద్దరు కూడా ఎవరి ఒకలాగా ఉండవు కదా. అట్ ద సేమ్ థింగ్ ఎవరి ఇద్దరు ఆత్మీయ స్థితి కూడా ఒకేలాగా ఉండదు. ఎవడు ఆత్మీయ స్థితి. సో ఇంట్లో ఉంటున్నప్పుడు భర్తే భార్యకి ఏమవుతాడు, సవాల్ అవుతాడు. ఒక్కోసారి భార్యలే భర్తలకు ఏమవుతారు, సవాల్ అవుతారు. నిజంగానే నేను గమనించినంత వరకు క్రైస్తవంలో భార్యలే ఎక్కువ సవాలుగా నిలిచారు భర్తలకి. మన సంఘం గురించి అవి కాదని చెప్పేది, క్రైస్తవం గురించి చెప్తున్నాను. క్రైస్తవంలో భర్త కొంచెం అటు ఇటుగా ఉంటున్నప్పటికీ కూడా భార్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను సంఘానికి వెళ్ళాల్సిందే, సంఘంలో ఉండాల్సిందే, ప్రభువుని పట్టుకోవాల్సిందే అని నిలిచారు శ్రీ. హల్లెలూయా. మన సంఘంలో పురుషులు నిలుస్తున్నారు. కొంచెం నా వరకు నేను టూ వీక్ ర్యాంక్ ఉన్నదన్నట్టు చెప్తున్నాను. మీరు ఏదన్నా అనుకోండి, తిట్టుకోండి, వచ్చాడయ్యాక అనుకోండి, ఏదన్నా చేయగలిగింది ఏం లేదు, కానీ ఉన్నదన్నట్టు మీకు చెప్తున్నాను. మన సంఘంలో నాకు అనిపించినంత వరకు కొంచెం పురుషులు నిలుస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. తప్పులేదు, అలా అని నేను మిగిలిన వాళ్ళందరూ తక్కువలో ఉంటారని అంటాం కాదు, కానీ ఇలా అంటే ఏమవుద్ది, హల్లెలూయా, కొంచెం పోటీ పెరిగి కొంచెం అందుబాటుకు ప్రయత్నిస్తారని అంతే. హల్లెలూయా. ఒక మాట ప్రభు యొక్క గ్రంథం నుంచి చదువుకొని వాగ్దానం గ్రంథం యోహాను రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము త్వరగా తీసి కొంచెం త్వరగా చదివిస్తే మరి తొందరగా ఎక్స్ప్లెయిన్ చేసి తొందరగా ముగిద్దాం. హల్లెలూయా. 9వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నారు, చూడండి. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేశాను, వీడా వీనికి అన్నవారు ఆయన అడగగా, యేసు వీడైనను వీనికి అన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకే ఊడి గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా. కళ్ళు ముద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభువా, స్తోత్ర వృత్తాంతం నాయన, నువ్వు ముట్టి స్వస్థపరిచినటువంటి నీ బిడ్డల గురించి, నీ గురించి
ఆయన తెలుసుకొచ్చి ఉండగా నీ కృప దయచేయండి. మాకు అవసరమైన దాన్ని అర్థం చేసుకోవడానికి మాకు ప్రయత్నం చేయండి నాయన. అర్థం చేసుకునేటువంటి మనసులు కూడా మాకు దయచేయండి. వ్యర్థంగా పోనీయకుండా ప్రభువా అర్థవంతమైనటువంటి ఆలోచన మాకు తెప్పించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు యేసు ప్రభు వారు ఒక సమయంలో ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఇది ఇతని గురించి వేరే వేరే సువార్తల్లో కూడా రాయబడింది. ఇక్కడ ఏమని రాయబడింది అంటే ఒక ప్రాంతానికి వచ్చాడని రాయబడింది. కానీ ఇంకొక దగ్గర ఏమని రాస్తారంటే ఆయన ఎరుకో ప్రాంతంలోకి వెళ్తున్నాడట. ఎరుకో మార్గం గుండా వెళ్తున్నాడు. ఎరుకో మార్గం గుండా వెళ్తున్నటువంటి దారిలో చూడండి, మీరు ఏదైనా ఒక జంక్షన్ ఉందనుకోండి, ఎక్కడైనా ఒక నలుగురు ఎక్కువ మంది కూడే ఒక ప్రాంతం ఉంటే అక్కడ ఎక్కువ బెచ్చగాళ్ళు ఉంటారు. దేనికంటే అక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారు, కొంచెం డబ్బులు వేస్తారని ఆలోచన. అందుకనే ఈ మార్గంలో ఇప్పుడు సిగ్నల్ పడంగానే కొన్ని సిగ్నల్ పడంగానే కార్ డోర్లు కూడా వెళ్ళి కొడతా ఉంటారు. అయ్యా 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 అయ్యా. ఇప్పుడంటే కార్లు వచ్చినాయి కాబట్టి ఇట్లా ఉంది. అప్పట్లో మార్గాలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా జనాలు. ఆ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి మనుషుల దగ్గరికి ఈ నెల్లికి వచ్చి గుంటోళ్ళు ఇట్టా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళంటే వెళ్ళి అయ్యా అయ్యా అంట కొంచెం తీసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాంటి ఒక పర్సన్, అట్లాంటి ఒక మనిషి ఎక్కడ ఉన్నాడంటే అక్కడ దారిలో ఉన్నాడు. కలిసాడు ఇలా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే అతడు పుట్టి గుడ్డివాడు అనేటువంటి విషయం ఆల్రెడీ శిష్యులకు తెలుసు. చాలా మందికి చూడండి, సడన్గా కలుగవటం వేరు, పుట్టి గుడ్డివాడిగా పుట్టడం వేరు. పుట్టి గుడ్డివాడిగా పుట్టాడు అనుకోండి, ఆ ప్రాంతంలో ఉన్న జనం అందరూ తెలుస్తుంది, ఎక్కువ తెలుస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళినా సరే అర్థమైపోతుంది. మధ్యలో కళ్ళు పోయినాయి అనుకోండి, ఎవరికైనా అతని గురించి తెలియడం చాలా టైం పట్టుద్ది. ఎందుకంటే మధ్యలో కళ్ళు పోయినాయి అనుకోండి, మధ్యలో కళ్ళు పోయినప్పుడు అందరికి తెలిసిద్దా ఇమీడియట్గా? ఆ చెప్తేనో లేదంటే పక్కన ఉన్నారని చెప్తే తెలుస్తుంది, కానీ అందరికి తెలియదు. ఆ విధంగానే ఇతనికి ఏంటంటే ఇతను పుట్టుగుడ్డివాడు. పుట్టినప్పుడే ఇతనికి ఏం లేవు, కళ్ళు లేవు. ఈ కళ్ళు లేవు. ఈ మనుషుల గురించి అందరికీ తెలిసింది. అట్ ద సేమ్ థింగ్ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మనుషులు ఎవరైతే అక్కడ శిష్యులు ఉంటున్నారో ఆ శిష్యులు కూడా అతన్ని చూసి వీడు పుట్టుగుడ్డోడు, మరి వీడు ఇలా పుట్టడానికి అసలు మెయిన్ కారణం ఏంటని ఉంటావు. నిజమే, ఇక్కడ చెప్పినటువంటి ఒక వాక్యం చాలా బాగుంటుంది. ఏంటిదంటే అయితే వీడు తప్పు చేసి ఉండాలి, లేదంటే వీళ్ళ తల్లిదండ్రులు తప్పు చేసి ఉండాలి. చూడండి, ఏ మనిషికైనా సరే ఈ రోజున ఏ మనిషి యొక్క బ్రతుకు బాగాలేదనుకున్నా సరే, ఏ మనిషి యొక్క జీవితం బాగాలేదనుకున్నా సరే, ఏ మనిషి యొక్క ఆలోచన విధానాలు బాగలేకపోయినా సరే దానికి కారణం వాడు కాదు. గుర్తుపెట్టుకోండి, అతడు మాత్రం కాదు. అయితే ఆ తప్పు ఎవరిదంటే ఫస్ట్ తల్లిదండ్రులు, రెండవది వారికి పెంచి కథ చేసినటువంటి గురువులు. ఇద్దరు అర్థమవుతుంది ఎవరిది? ఒకటి తల్లిదండ్రులు, వాళ్ళ ఆలోచన విధానం బాగా లేకపోయినా, నడవడికి బాగపోయినా, కొంతమంది ర్యాష్గా మాట్లాడుతూ ఉంటారు పిల్లలు, చిన్న పిల్లలు బూతులు మాట్లాడుతూ ఉంటారు పిల్లలు, చిన్న పిల్లలు. అది ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే ఆ తల్లిదండ్రులు అలా ముందు మాట్లాడుతున్నారు కాబట్టి అలాగే మాట్లాడతారు. ఇంకా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే టైం పడుతుంది. ఈ యుద్ధం మనకి ఏం చెప్తున్నానంటే నిజమే వీళ్ళు చెప్పింది ఏంటంటే వీడు ఎట్లా అయిపోవడానికి కారణము వీడా ఇలా తల్లిదండ్రుల. వీడా అంటే వీడు ఎలా అవుతాడు అంటే ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది మనకి. ఏంటంటే పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఈ జన్మలో అనుభవిస్తారు అనేది ఒక కాన్సెప్ట్. ఇదేంటంటే పోయిన జన్మలో ఎవరైనా పాపాలు చేస్తుంటే ఆ పాపాలు మనం ఇప్పుడు అనుభవిస్తాము అని జనాలు అనుకుంటూ ఉంటారు మామూలు. ఈ కాన్సెప్ట్లో వీళ్ళేమన్నారంటే వాడు ఒకవేళ అతను ముందే ఉన్న ఇప్పుడు పొట్టిగానే అడిగి గుడ్డోడండి, ఆడెప్పుడు చేశాడు బాబాయ్గా అంటే ఉద్దేశం ఏంటంటే ఇంత ముందు జన్మలో ఏమైనా చేశాడా అని. ద సేమ్ థింగ్ తల్లిదండ్రుల గురించి కూడా అడిగారు. వీళ్ళు తల్లిదండ్రులు ఏమైనా తప్పు చేసుకున్నారా? ప్రభు ఏమని చెప్పాడంటే ఇతరుల గురించే, మళ్ళీ అందరి గురించి అనుకోకండి. మళ్ళీ విషయం ఏమంటుందంటే ఇట్లా అనగానే
అందరూ అదేనేమో అనుకుంటారు. అందరూ అది కాదు. ఇతడి గురించి చెప్పాడు ప్రభు. ఏమన్నాడంటే ఇతడు కానీ ఇతడి తల్లిదండ్రులు కానీ ఏ పాపము కూడా చేయదు. కానీ వీడు ఎందుకు ఇలా పుట్టాడంటే దేవుని మహిమపరచాలి. ఇప్పుడు ఎలా మహిమపరచాలంటే ఏ విధంగా మహిమపరుస్తారు ఇప్పుడు దేవుణ్ణి అంటే ఈయన ఆ కార్యం చేశాడు కాబట్టి మహిమపరచబడ్డాడు. అర్థమవుతుందా? ఏ కార్యము? ఆయన కళ్ళుని ఈయన తెప్పించాడు కాబట్టి అక్కడ ఎవరు మహిమపడ్డాడు? మనం ఏమంటామంటే గమక్కుని యేసు ప్రభు వారు అని చెప్తాం. యేసు ప్రభు వారు కూడా చాలాసార్లు ఏం చెప్పారంటే మీ క్రియలను మీ సత్క్రియలను జనుల ముందు కనబరుచుడి, అది చూసి వారు పరలోకమున్న దేవుణ్ణి ఏం చేస్తారంట? మహిమపరుస్తారు. అంతేగాని మిమ్మల్నిగా మనం చేసే అన్ని కూడా మన వాళ్ళు చేసే పనులన్నీ కూడా మనం మహిమపరచుకోవటానికి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనకు చూసి చూసి అలవాటు అయిపోయి మనం కూడా అలాగే చేస్తే బాగుండు అనే ఆలోచనకు వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఎవరు మహిమపరచబడటానికి కోసం అటు పుట్టాడంటాడు. చూడండి, దేవుని మహిమపరచబట్టుకు చదవనమ్మా. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని. నిజమే, ఇక్కడ గుడ్డివాడు పుట్టాడంటే ఇతని తల్లిదండ్రులు ఈడో చేసిన తప్పు కాదు అని ఆయన. ఇది ఎవరిదంటే ఇది ఎందుకని నా పుట్టాడంటే దేవుని క్రియలు ఇతని యందు కనపరచడం కోసం పుట్టాడు అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అతను నా రమ్మని ఉమ్ము వేసి ఏం చేశాడంట? ఉమ్ము వేసి ఆ మట్టి తీసి ఆ కళ్ళ మీద అలా రాశాడంట. కళ్ళకు రాసి విన్నారా? కళ్ళకు రాసి అన్నాడంట, నువ్వు ఇప్పుడు వెళ్ళి సిలోయాము అనేటువంటి కోనేరులో కడుక్కొని రా అన్నట. హల్లెలూయా. ఏమంటే ఎక్కడంటే సిలోయాము అనేటువంటి కోనేరులోకి వెళ్ళి కడుక్కొని రా అన్నాడు. అసలు మామూలుగానే ఇది గుడ్డోడు, పర్సన్ గుడ్డోడు అండి. ఏదో అడ్రస్ చెప్పాం, ఆ అడ్రస్కి వెళ్ళారా అన్నారు. అసలు ఇది ఎంత దారుణంగా ఉంటుంది, చాలా కష్టమైన పని కదా. గుడ్డోడు మళ్ళీ వెళ్ళి అడ్రస్ చెప్పుకొని అక్కడికి వెళ్ళాలంటే కష్టమైన కాదా? కష్టమే కదా. కానీ ఈ గుడ్డోడు ఏం చేశాడంటే ముందు విశ్వసించాడు. హల్లెలూయా. వింటున్నారండి? ఏం చేశాడు? విశ్వసించాడు. అది కడుక్కోకుండా లేడు. మనకి ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఏది మన సంగతి పక్కన పెడతాం, తర్వాత మాట్లాడదాం. ఇతడు గురించి మాట్లాడితే ఇక్కడ ఇతడు యేసు ప్రభు వారు వచ్చి ఉమ్ము రాసి నువ్వు వెళ్ళి కడుక్కొచ్చుకో, ఏది సిలోయాము అనేటువంటి కోనేటికి వెళ్ళి కడుక్కొచ్చుకో అంటే ఎవడైనా వెళ్తాడా? ఎవరైనా వెళ్తాడా? ఏం మాట్లాడతావా? ఏంటి నాకు చిన్నప్పటి నుంచి కలిగి లేదు. ఇక్కడ చిన్నప్పటి నుంచి కలిగి లేకపోతే నువ్వు వచ్చి ఏదో ఏంటిది అది ఏదో డ్రాప్స్ వేసినట్టుగా ఇట్లాగా నీ ఉమ్ము తీసేటట్టు అంటే అది నేను కడుక్కుంటే నా కళ్ళు వస్తాయా అని ఏమనిపిస్తుంది? ఎగతాలు అనిపించదా? ఎగతాలు అనిపించదా? అనిపిదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈయన ఏం చెప్తాడు బాబు, అసలు ఈయన ఉమ్ము తీసి నాకు రాసి వీళ్ళే ఆడ కడుక్కోమంటాడు ఏంటని ఎగతాలు అనిపిస్తుంది. కానీ ఇతడికి ఎగతాలు అనిపించదు. ఇతడికి ఏమనిపించిందంటే నేను ఎన్నో ప్రయత్నాలు చేశాము, నా తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు, నేను కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాను, ఎప్పుడూ జరగలేదు. కానీ నేను నా కళ్ళు రావాలి అనేటువంటి ఆలోచన ముందుగా అతడిలో ఉంది బాగా. ఎవరిలో? ఆ గుడ్డోడు ఏముందంటే నేను చూడాలి, ఈ లోకాన్ని నేను చూడాలి, నాకు కళ్ళు రావాలి అని గట్టి ఆశ ఎవరిలో ఉందంటే ఆ గుడ్డోళ్ళలో ఉంది. అందుకని అక్కడికి వెళ్ళి కడుక్కోమంటే ఏంటయ్యా ఏం చెప్తావు, నాకు అసలే గుడ్డోడిని నేను, ఆ కోనేరు ఎక్కడ ఉందో ఎక్కడికి వెళ్ళాలో నాకేం అర్థం ఉంది అని అంటాడా? అన్నాడా? అనలేదు. సరేనయ్యా అని చెప్పి వెళ్ళిపోయి గబగబా కళ్ళు కడుక్కొని ఇక్కడ ఏమైంది చక్కగా కనిపిస్తాం స్టార్ట్ చేసి కళ్ళు వచ్చేసింది. ఇట్లా చెయ్యి వెళ్ళి కడుక్కొని రాగానే కడుక్కొని వచ్చాడు, కళ్ళు వచ్చేసింది. కళ్ళు వచ్చేస్తే ఇప్పుడు పక్కన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మనలాంటి వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు దాకా ఎవరు మీకు తెలుసా? మనం అనుకుంటాం కానీ గుడ్డోడు ఎవడైనా చూపు లేనోడు
గమకలు చూపు వచ్చేస్తే అసలు వాడేవో దాని ముందు మనం డైజెస్ట్ చేసుకోలేము. ఎవడైనా బాగా తాగుతా ఉండి ఊగుతూ ఉండేవాడు గమక్కని మారిపోయి ప్రభు దగ్గరకు వచ్చి కూర్చోండి అనుకో, వాడేమో కానీ మనం డైజెస్ట్ చేసుకోలేము ముందు దాన్ని. అదేంటో అర్థం కాని విషయం ఏంటంటే అప్పుడు దాకా వాడి గురించి ప్రార్థన చేస్తాం మనమే, ఏమని మారాలి మారి అలా కూర్చోండి అనుకోండి. వెంటనే ఏం ఆలోచన తెలుసా, ఎన్ని రోజులు ఉండాలి, అది ఎన్ని రోజులు ఉంటాడండి, 2 రోజులు వస్తాడండి, 3 రోజులు మళ్ళీ మామూలు. ఎవడు ముందు నువ్వే అనుకుంటావు, ఏమని 2 రోజులు బాగానే వస్తాడు, 3వ రోజు రాకూడదని నీ ఉద్దేశం. అసలు ఈ మనిషి మారిపోయిన తర్వాత ఆశ్చర్యం ఎవరికి కలిగిందంటే ముందు ఆయన పక్కన ఉన్న వాళ్ళకి అనిపించిందంట, వీడేంట్రా మొన్నదాన్ని గుడ్డోళ్ళ ఉన్నవాడు, మన దగ్గరే యాచన చేసినవాడు, వచ్చి అడుక్కు తింటున్నవాడు, వీడు కూడా మనతో పాటు ఎక్కువైపోయాడు. ఇప్పుడు ఎవరితో పాటు ఎక్కువైపోయాడు, అక్కడ మామూలు వెళ్ళే వాళ్ళతో వచ్చే వాళ్ళతో ఎక్కువైపోయాడు. ఇక్కడ ఎక్కువైపోయి చక్కగా వాళ్ళతో పాటే సమానంగా నడుస్తున్నాడు, వాళ్ళతో పాటు సమానంగా ఉంటున్నాడు. ఇది ఆ నోట ఈ నోట వెళ్ళి ఎవరికి చెప్పారంటే ఆ ప్రధాన యాజకుడు చెప్పారు. మధ్యలో ఈ ప్రధాన యాజకుడు పక్కా ఎందుకు వస్తారో చెప్పండి. విషయం ఏంటంటే ఈ ప్రధాన యాజకులే ఏం చేయాలంటే ఏ మనిషినైనా సరే వాళ్ళు ఉన్నటువంటి ఫాల్ట్ని స్టాంప్ చేసేవాళ్ళు ఇల్లే. గుడ్డోడు ఉన్నాడు అనుకోండి, వాడు గుడ్డివాడని ఎవరు చెప్తారు, యాక్చువల్గా ఇప్పుడైతే వైద్యులు చెప్తారు, కానీ అప్పట్లో ఎవరు చెప్పేవారు అంటే ఈ యాజకులే చెప్పేవారు. వింటున్నారా, ఈ యాజకులే చెప్పేవారు. మీరు కనుక మన యొక్క భారతదేశం చరిత్ర తీసుకున్న వీడు మంచోడు కాదు, వీడు మంచోడు అని చెప్పేవాళ్ళు వీళ్ళే. ఎవరో దేవుడికి మేము దగ్గరగా ఉంటున్నాం అని చెప్పుకునే వాళ్ళే. ఆ పేర్లు నేను చెప్పలే కానీ చెప్తున్నా, దేవుడికి మేము చాలా దగ్గరగా ఉంటున్నాం, మేము బాగా అనుబంధం కలిగిన ఉన్నాం అని చెప్పుకుంటున్నాం చూసారు, వాళ్ళే చెప్పేవారు. అక్కడ కూడా విషయం ఏంటంటే ఇట్లాంటి సమయం వచ్చినప్పుడు ఎవరిదైనా కుష్ఠరోగం వచ్చినా, ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా బలహీనత ఉన్నప్పుడు అది కన్ఫర్మ్ చేసేవాళ్ళు ఎవరురా అంటే వీళ్ళే. ఎవరో యాజకులు. అందుకని వీళ్ళందరూ యాజకులకు చెప్పారు, ఏమని, అయ్యో మొన్నదాకా గుడ్డోళ్ళ తిరిగాడు కదా ఒకడు, వాళ్ళు ఇప్పుడు కళ్ళు కనిపెడుతున్నాయి, ఆడికి వాళ్ళు బాగుపడ్డాడంటే వాళ్ళని పిలవండరా అన్నారు. పిలవండరా అంటే వచ్చాడు. వచ్చి ఎరా కొంతమంది ఏమో నువ్వు కాదు అంటున్నారు, కొంతమంది ఏమో నువ్వే అంటున్నారు, కొంతమంది ఏమన్నారు అంటే తెలుసా, ఇది కాదు వేరే వాడు. జాగ్రత్తగా రండి, మనిషి బాగా చూసుకో, బాగా చూడు, నువ్వు బాగాలేదమ్మా చూడు, నీ మొహం బాగా చూడు, రుద్దుకో, సరిగ్గా రుద్దుకో. మనం అనుకుందాం, ఒక మనిషిని పిలిచాం, మనం కూర్చోబెట్టి మొహం బాగలేదు రుద్దుకోమ్మా అంటే ఆమె చేతులేదు, దాంతో రుద్దుకుంటుంది. బాగా అనుకుందామ్మా, ఇంకా మళ్ళీ శుభ్రం చూసుకో అంటే ఎప్పటి వరకు తను సరిగ్గా చూసుకోలేదు చెప్పండి, సరి చేసుకోలేదు. తనను తాను చూసుకోగలిగితే కానీ సరి చేసుకోలేదు. ఈ గుడ్డోడు కూడా అప్పుడు దాకా ఎట్టబడితే అట్టున్నాడు, ఎందుకంటే ఆడు ఎలా ఉన్నాడో ఆడికి తెలియదు కదా. ఎలా ఉన్నాడో తెలిస్తే సరి చేసుకుంటాడు, ఎలా ఉన్నాడో తెలియనప్పుడు ఎలా సరి చేసుకుంటాడు. మనం కూడా అద్దం ముందు చూసుకుంటేనే మన జుట్టు చెరిగిపోయిందనేది అర్థమవుతుంది. లేదంటే మన జుట్టు బాగానే ఉన్నట్టు అంటే ఇలా అనుకున్నాం అనుకోండి, బాగానే ఉందా, అద్దం ముందు నుంచున్నప్పుడు ఎలా అనిపిస్తుంది, తప్పు ఉందనిపిస్తుంది. సో వీడు అప్పుడు దాకా ఏం చూసుకొని ఉన్నాడు కదా, తను తాను కూడా చూసుకొని ఉన్నాడు, ఎలా పడితే అలా ఉన్నాడు. ఇప్పుడు తను చూసుకుంటున్నాడు, ఏమయ్యాడు, ఇప్పుడు నీట్గా తయారయ్యాడు. హల్లెలూయా, నీట్గా తయారయ్యాడు. కొంతమంది ఆయన చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే ఈ ఆడే అనుకుంటున్నారు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఎంత టిప్ టాప్ రెడీ ఆడుందరా వీడు ఆడు కాదు అంటున్నారు. అయితే వాడేమన్నాడంట, వాడు కొంతమంది అయితే ఎట్లుంటారంటే ఒక చెప్తాయినండి, అరే అప్పుడు జరిగింది కదా నువ్వే కదా అంటే నేను కాదు, నాకు సంబంధం ఏంటి దాని గురించి ఏం చెప్తాడు. కానీ ఇతను ఎట్లాంటి మనిషి అంటే ఆయన నేనే అన్నాడు. హల్లెలూయా. ఎవరిని అప్పుడు అడుగుతున్నాను, అక్కడ ముష్టెట్టుకున్నాడు కదరా నువ్వేనా, అవునయ్య అది నేనే. అది నువ్వే అయితే నీ కళ్ళు లేవు కదా, మరి కళ్ళు అక్కడి నుంచి వచ్చిందిరా నీకంటే అప్పుడు చెప్తున్నాడు, యేసు అనేటువంటి ఒక మనుషుడు నాకు తన యొక్క ఉమ్మును రాసి నన్ను కడుక్కోమన్నాడు. నేను కడుక్కున్నాను, కడుక్కుంటే నాకు చూపు వచ్చింది. హల్లెలూయా.
అర్థం కాలేదు, చెప్పాడు కదా. యేసు అనే మనుషుడు వచ్చి ఇలా రాశాడయ్యా, నేను కడుక్కున్నాను. వాళ్ళకి ఒక దెబ్బకు స్టన్ అయిపోయింది. ఎందుకనంటే ఉమ్ము రాత్రం ఏంటి, నీ కలు రాత్రం ఏంటి, నాకు అర్థం ఏంటి ఏంటమ్మా మళ్ళీ చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పాడు. ఏమన్నాడంటే యేసు అని ఆయన ఉన్నాడయ్యా, ఆయన నన్ను ఉమ్ము రాసేది వెళ్ళాను కడుక్కోరమ్మన్నాడు, నేను వెళ్ళాను కడుక్కున్నాను, కళ్ళు వచ్చింది అన్నాడు. ఇట్లా కాదు, నువ్వు పక్కన ఉండు అని చెప్పి ఆయన పక్కన పెట్టి వాళ్ళ అమ్మ పిలిపించాడు. ఎవరిని? వాళ్ళ అమ్మ నాన్న పిలిపించాడు. పిలిపించి ఇదిగో ఇక్కడ ఈ అబ్బాయి ఎవరు చూడండి. కోర్టులో ఎలా ఉంటుందంటే వాళ్ళకి తెలుసు మనం ఎవరు, అయినా సరే అట్లా అడగరాదు. ఏం అడుగుతారంటే ఈ అబ్బాయి ఎవరు చూడండి అంటారు. అట్లాగా అటు నుంచో పెట్టి అమ్మా బాబు ఈ అబ్బాయి ఎవరు చూడండి, ఇది మా అబ్బాయినండి. ఈ అబ్బాయి మరి ఎలా పుట్టాడు మీకు అంటే, మాకు పుట్టినప్పుడు వీడు గుడ్డోడేనండి, మాకు పుట్టినప్పుడు వీడు గుడ్డోడేనండి. వీడు మరి ఇప్పుడు ఎలా చూస్తున్నాడో మాకైతే సంబంధం లేదు. వీడు ఎలా కళ్ళు వచ్చినాయి, ఎలా చూస్తున్నాడు అనేది మాకు తెలియదు. మాకు తెలిసినంత వరకు వీడైతే మాత్రం గుడ్డోడే. వీడు గుడ్డోడే, గుడ్డిగానే పుట్టాడు, గుడ్డిగానే పెరిగాడు. కానీ ఇప్పుడు ఎలా కళ్ళు వచ్చినాయి అనేది మాత్రం మాకు తెలియదు. ఆడేం చిన్నపిల్లడు కాదు కదండి అలా అంటాం. అదేమి చిన్నపిల్లడు కాదు కదండి, ఆడే పిలిచి అడగండి అంటే లోపలికి తెలిసాడు. మళ్ళీ వచ్చాడు, నిల్చున్నాడు. అదే ఇందాక కదా చెప్పావు కదా, మళ్ళీ చెప్పు అన్నాడు. మళ్ళీ చెప్పాడు. ఏమన్నాడంటే ఇదిగో యేసు మనుషుడు నాకు ఇలా ఉమ్ము రాసి ఆయన వెళ్ళి కొనేట్లో కడుక్కోమన్నాడు, నేను కడుక్కున్నాను, బాగుపడ్డాను. అయితే ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావురా అన్నాడు. ఎవరిని? మనిషిని. అయితే ఆయన గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన అన్నాడు కదా, ఖచ్చితంగా అతడు మాత్రం ప్రవక్త అయి ఉంటాడయ్యా, ప్రవక్తే అయి ఉంటాడు. అలా అనుకుంటున్నావా? మోషేతో మాట్లాడామని దేవుడు మేము విన్నాం, కానీ మరి ఈడు దేవుడు మాట్లాడాడు మాకు తెలియదు. హల్లెలూయా చెప్పండి. ఏమంటే అసలు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మోషేతో మాట్లాడిందే ఈయన. మోషేతో మాట్లాడిందే ఈయన. మోషేతో మాట్లాడినోడే వచ్చి ఇక్కడ మాట్లాడుతుంటే వీళ్ళు అంటారు కదా, మోషేతో మాట్లాడినోడైతే మాకు తెలుసు, కానీ ఇతరుతో మాట్లాడినోడు ఎవరో మాకు. ఈయన అంటున్నాడు, ఇంకా అంటున్నారు ఏంటి, మేము మోషే శిష్యులము. ఎవరికి శిష్యులు అంటే వీళ్ళు? మేము మోషే శిష్యులని. మోషే దేవుడితో మాట్లాడాడు, మోషే చేశాడు, మోషే సముద్రాన్ని చీల్చాడు, మోషే మన్నా కురిపించాడు, మోషే పుర్రెలు తెప్పించాడు. ఇలా పిచ్చ అనుకోవాలా, మెంటలు అనుకోవాలా? ఇప్పుడు చెప్పండి నాకు. మోషే చీల్చాడా సముద్రాన్ని? ఏమండి ఇది చెప్పింది అదే తెలుసా మీకు? ఏమన్నానంటే మోషే దేవుడితో మాట్లాడాడు, మోషే చీల్చాడు, మోషే కురిపించాడు, మోషే పూర్వలు తెప్పించాడు, మోషే తెప్పించాడా? ఒకసారి ఆలోచించండి. ఎవరు తెప్పించారు? ఇశ్రాయేలు సైన్యం ఆ యొక్క మనుషులందరూ కూడా సముద్రాన్ని దాడుతున్నప్పుడు మోషే చీల్చాడా సముద్రాన్ని? 10 అద్భుతాలు మోషే చేశాడా? మోషే చేయలే. మోషే ద్వారా చేయించవచ్చు, మోషే ద్వారా దేవుడు చేయించాడు. వీళ్ళంతే అన్నారు కదా, మేము మోషే శిష్యులమి. ఎందుకంటే ఈ ఉద్దేశం ఏంటంటే చేపించినోడు కన్నా చేసినోడు గొప్పవాడు, చేపించినోడు కన్నా చేసేవాడు గొప్పవాడు, అది ఉద్దేశం. కానీ ఎవరు గొప్పవాళ్ళు? చేయించినోడు గొప్పవాడా, చేసేవాడు గొప్పవాడా? కమింగ్ ఫర్ ద పాయింట్. నేను ఒక విషయం చెప్తాను. ఇండియన్ పీనల్ కోడ్లో మీరు ఏమైనా శిక్షలు వేసినప్పుడు చూడండి, చేపించినోడికి ఎక్కువ శిక్ష వేస్తారా, చేసినోడికి వేస్తారా? మీకు పీనల్ కోడ్ ఏమైనా తెలిస్తే చెప్పండి. లా గురించి చేపించినోడికి ఎక్కువ శిక్ష పడిద్దా, చేసినోడికి పడిద్దా? తెలుసా మీకు? చేపించినోడికి పడిద్ది ఎక్కువ. హల్లెలూయా. ఇప్పుడు అట్ ద సేమ్ థింగ్, శిక్ష అడిగేస్తున్నప్పుడు క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలి చెప్పండి? చేపించినోడికి ఇవ్వాలా, చేసినోడికి ఇవ్వాలా? ఒక మాట చెప్తానండి, తాజ్మహల్ కట్టింది ఎవరు చెప్పండి? కనుక్కొని షాజహాన్ అంటాం కదా. షాజహాన్ పాపం తెల్లారి నుంచి ఇటుకలు తెచ్చి
వాటిని శుభ్ర గిట్టుకు తయారు చేసి రాయి మీద రాయి పెట్టి అటు కట్టాడా? కట్టించాడా? సో ఇప్పుడు ఎవరు చెప్పారు చెప్పండి నాకు? ఎవరు కట్టారని చెప్పాలి చెప్తే షాజహానే కట్టాడా అంటే కట్టించినోడే గొప్పడు అనమాట. అప్పుడు ఇవన్నీ చేపించినోడే గొప్పడు కదా. వీళ్ళు మనుషులు ఏమనుకుంటున్నారంటే ఈ మోసే గొప్పడు అనుకొని మేము మోసేకి శిష్యులు మేము అక్కడ ఎవరో మాకు తెలియదు అన్న అంటే ఆయన అన్నాడు కదా, అతడు ఎవరో తెలియకపోవటం అంటాం మరి మీకైతే ఆశ్చర్యమేనా ఆయన ఇది? ఎందుకంటే అది మీరే చూసుకోవాలి. మాకు తెలియదంటే నిజంగానే ఆశ్చర్యం. ఎందుకంటే ఏ పాపి కూడా ప్రార్థిస్తేనో పాపి వచ్చి ఇది చేయి అది చేయంటే దేవుడు చేయడని మాకు తెలుసు. అదే పెద్ద విషయం కాదు, చాలా సింపుల్ విషయం చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే పాపి ప్రార్థన చేస్తే దేవుడు చేస్తాడని నేను అనుకోను. నిజమైనటువంటి ఒక నీతిమంతుడు దేవుడిని అడిగితే ఏదైనా చేస్తాడని నేను నమ్ముతా. సో ఇతడు చేస్తే అయిందంటే ఇతడు నీతిమంతుడు అయి ఉంటాడు కదా. మరి పాప ఎలా ఇవ్వదో మీకే తెలియదు, మాకు సంబంధం లేదు అన్నాడు ఆయన. హల్లెలూయా. కాదు రాగారు ఒకసారి మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఇందాక అన్నావు కదా ఎట్లా చేశాడు మళ్ళీ చెప్పు. ఏదో ఎక్కువ వచ్చింది నేను అంటాడు కదా. మీరు మరలా అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు అవుతాం అనుకుంటున్నారా? హల్లెలూయా. ఏమండి మీరు పక్క అడుగుతారేంటి? బాబు ఇప్పుడు 3 సార్లు చెప్పాను. ఆయన చెప్పిన సార్లు నేను చూపించాలంటే నేను చెప్పించగలుగుతాను. ఒకసారి చూడండి, 11వ వచనంలో మాట్లాడతాడు, 16వ వచనంలో మాట్లాడతాడు, 18వ వచనంలో మాట్లాడతాడు. ఏమని? సేమ్ అండి, ఏం లేదు. ఒకటే చెప్తాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే యేసు అనే ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చాడు, ఆయన కళ్ళు పట్టుకున్నాడు, ఆయన ఉమ్ము రాశాడు, కడుక్కోమని కడుక్కున్నాడు. ఇదే విషయాన్ని ఎన్నిసార్లు చెప్పాడు తెలుసా ఆయన? మీరు 11వ వచనంలో చూస్తే అది ఉంటుంది, 16వ వచనంలో చూసినా ఉంటుంది, 18వ వచనంలో చూసినా ఉంటుంది. పక్కన ఇంకా కిందకు వస్తే 26వ వచనంలో చూసినా ఉంటుంది, 27వ వచనంలో చూసినా ఉంటుంది, 33వ వచనంలో చూసినా ఉంటుంది. ఏమంటే 36వ వచనంలో చూసినా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పి ఇప్పుడు నేను ఏమంటే ఇన్నిసార్లు చెప్పాలండి మనిషి చిరాకు రాదా? తప్పదాకా ఆయన వచ్చాడండి చేశాడండి మళ్ళీ అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? ఎలాగో చెప్పు మళ్ళీ. ఇంకా అంతకన్నా మసాలా చేసి చెప్పాలేమో. ఇక ఈ డ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అలా కాదండి. ఒక యాక్సిడెంట్ జరిగింది నా కళ్ళ ముందు. ఒకసారి ఒక యాక్సిడెంట్ జరిగితే ప్రెస్ వాడు వచ్చి అంటాడు, మీరు సరిగ్గా ఏడవట్లేదండి, బాగా ఏడు. వాళ్ళు చెప్పేవాళ్ళకి చెప్తున్నాడు, బాగా ఏడవనట్టుగా చెప్పాలంట. మామూలుగా చెప్తారు ఏంటంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే ఏడుస్తున్నట్టుగా చెప్పండి అని వీడే ఫీలింగ్ చెప్తున్నాడు. ఫీలింగ్ ఏమవ్వాలో నేనే చెప్పేస్తున్నాడు. ఇట్లాగా ఈ మనుషులు ఇంతమంది పద్దాకా మళ్ళీ చెప్పు ఏమైందో మళ్ళీ చెప్పు ఏమైందంటే ఆయనకి చిరాకు వచ్చాడు కదా. ఇన్నిసార్లు అడుగుతున్నారు, మీరు కూడా ఆయన శిష్యులు అవుదాం అనుకుంటున్నారు అంటే వీళ్ళు అంటారు కదా మేము వాడికి శిష్యులమి. అక్కడ రాయబడింది నేను చెప్తున్నాను, మళ్ళీ యేసు ప్రభువు తిట్టాడని మీరు అడుగుతారు. అక్కడ రాయబడింది ఏంటంటే చెప్తా జాగ్రత్తగా మాట ఏమండి, యాజకులు మాట్లాడినప్పుడు లేదంటే పరిసయ్యులు ప్రభువుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన గారు, ఆయన ప్రభు, యేసయ్య ఎప్పుడు మాట్లాడలేదు. వారు వీళ్ళని మాట్లాడేది ఆయన, తెలుసా మీకు? అంతేగాని ఆయన ఏమి కూడా ప్రభు వారు అలా చేశారా, ఆయన గారు అలా చేశారా, అలా వాడు అలా చేశాడా, వీడు ఎలా చేశాడా అని మాట్లాడారు. అయినా సరే ప్రభు ఏమి మీద కోపం ఏమి పెట్టుకోలేదు. హల్లెలూయా. చూడండి, చెప్పి 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 అంటాడు కదా, ఇక చిరాకు వచ్చేసింది. ఇక చూడండి 27వ వచనం చదవండి ఒకసారి. వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతే మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు అవుతారు అనుకుంటున్నారా? నేను అందుకు వారు ఇంటికోసారి హల్లెలూయా చెప్పండి అమ్మా. ఇప్పుడు మనం కూడా వచ్చి మీరే యేసు ప్రభు శిష్యులు రా, మేము కాదు, మేము వీళ్ళకి. కొంతమంది అంటున్నారు ఇంటి బయట. ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభు శిష్యులు వేస్తాడు, ఏం పర్లేదు. మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎస్ నేను ప్రభు శిష్యుణ్ణి. హల్లెలూయా. నేను ప్రభు శిష్యుణ్ణి. ధైర్యంగా చెప్పుకోండి. ఎంత ధైర్యంగా చెప్పుకోండి అంటే, ఎందుకంటే ప్రభువులో ఈ రోజు కాదు, ఇంకో 10 సంవత్సరాలకు కాదు, ఇంకో 100 సంవత్సరాలకు కాదు,
ఇంకో యుగం మారిన సంగతిలో ఏం పట్టుకోలేరంటే ఫాల్ట్ పట్టుకోలేరు ఇతరులో. ధైర్యంగా చెప్పుకోవచ్చు ఏమని, నేను ప్రభువుకి. వాళ్ళు అంటున్నారు ఏమో నువ్వే శిష్యుడివై ఉంటావు, ఎవరికి? అది శిష్యుడివై ఉంటావు. ఎస్, ఆయన అన్నాడు, ఒప్పుకున్నాడు. హల్లెలూయా. మేము అతనికి ఏమి శిష్యులు కాదన్నారు. ఇంకా చూస్తే 32లో అంటాడు, 33 చదవండి. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడలా ఇతడు ఈయన దేవుడి నుంచి వచ్చినోడు కాకపోతే ఇవన్నీ ఎలా చేయగలిగాడా? దేవుడు చెప్తున్నాడు తెలుసా, ముట్టోడు బోధకులకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. ఇంతకన్నా హల్లెలూయా చెప్పాల్సిన సందర్భం ఏమంటుందండి? హల్లెలూయా. ఏంటిది? గుడ్డోడు చదువురానోడు, గుడ్డోడు చదువులేదు కదా, తెలుసు కదా మీకు. ఎప్పుడు ఎవరు కనిపెట్టారు? లూయి బ్రెయిల్ కనిపెట్టారా? గుడ్డోడు అసలు ఇప్పలేదు. లూయి బ్రెయిల్ ఉన్నది 17th సెంచరీలో ఉన్నాడు. సో అంత ముందే చదువుకున్న దాఖలాలు కూడా లేవు. ఇతనికి ఏం పాండిత్యం కూడా దగ్గర తెలియదు, తెలుసా? తెలియదు. దేవుడు ఎలా ఎర్రదీసి భయభక్తులు కలిగినవాడా అంటే అది కూడా ఏమీ ఉండదు. ఏమండి, ఇతడు ఏమి చెప్తున్నానంట, ఇతడు బోధకులకు బోధిస్తున్నానండి. ఏమని? ఏంటయ్యా, దేవుడి ఎలా భయభక్తులు కలిగిన లేకపోతే అతను ఈ కార్యాలు చేయగలుగుతాడా అంటే వాళ్ళ కోపరాదా? వాళ్ళు ఏమంటున్నారంటే ఏంటంట, ఎలా పుట్టాడంట? పాపి వైపు పుట్టినోడు ఎవడంట అసలు ముందు? ఏమన్నారంటే కేవలం పాపి వైపు పుట్టినటువంటి నువ్వు అంటే వీళ్ళందరూ పరిశుద్ధంగా పుట్టారా? ఎవరు? ఈ యాజకులు, బోధకులు అనుకుని వీళ్ళంతా పరిశుద్ధంగా పుట్టారా? లేదుగా. పుట్టిన ప్రతి ఓడు కూడా ఏ విధంగా పుట్టారు? పాపిగానే పుట్టారు. హల్లెలూయా. ఈ మాట అంటే ఇప్పుడు ఈ మధ్య కోపం వస్తుంది జనాలు. పాపులు అంటాం మమ్మల్ని, పాపులు అంటావా? మేము పాపులుమా? ప్రతి ఓడు పాపే. పాపిగా లేనివాడు ఎవడు ఉన్నాడా? పాపం లేకుండా పుట్టినోడు ఎవడైనా ఉన్నాడా? ఉన్నాడా? ఒక ఆయన ఉన్నాడా? ఎవరికి? ఆయన పేరేంటి? అందుకే ఆయన దేవుడు అంటున్నాం. హల్లెలూయా. పాపం లేకుండా బ్రతుకునేవాడు ఉన్నాడా? ఉన్నాడా? ఏ మనిషి అన్న పేరు చెప్పండి. యేసు ప్రభువు. అందుకే ఆయన అంటున్నాం దేవుడు. ఏమండి, పాపం చేయకుండా బతికాడు, పాపం లేకుండా పుట్టాడు. ఏమండి, మరి పాపం ఆయన జయించగలిగిందా? పాపం వలన వచ్చే జీతము మరణం. ఏమన్నా ఆయన ఆపగలిగిందా? గోడ పెట్టి వీళ్ళు ట్రై చేశారు పాపం. ఏమని? నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను మీకు. ఏది? ఈయన ట్రై చేయడానికి, ఈయన ఆపడానికి ట్రై చేసిన ట్రైలు ఇంకెవడు చేయలేదు. చంపి లోపల పెట్టారు, సమాధిలో పెట్టారు, సమాధికి బండరాయి వేశారు, బండరాయికి సీడ వేశారు, సీడ ఎదుట మళ్ళీ 2-3 కాపలా వాళ్ళని కూడా పెట్టారు. ఏంటి చేశారు? ఏమంటే చావు ఆపగలిగిందా? ఆయన తెలిసిపోయాడు. వీళ్ళు పెట్టిన బండ ఆపగలిగిందా? బండ తొలిపోయింది. వీళ్ళు వేసిన రాజముద్ర ఆగిందా? వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న సైనికులు ఏమైనా ఆపగలిగారు? ఎవరు ఆపలేకపోయింది. ఎందుకంటే ఆయనలో పాపము లేదు కాబట్టే మరణం ఆయన పట్టుకొని ఉండలేకపోయింది. హల్లెలూయా. వీళ్ళు అంటారు కదా, నువ్వు అతడు శిష్యుడు ఏమో మీ మాత్రం కాదని చెప్పి అప్పుడు అంటాడు, కేవలం నువ్వు పాపమైంది మాకు చెప్తున్నావా? అల్రా బాబు అన్న. మీరు అల్రా కాదు, నేను చెప్తున్నాను, మీరు అల్రా అని ఉంటాడు. వెళ్ళి ఎవరు వేసుంటారు చెప్పండి. ఇప్పుడు ఎవరు వెళ్ళేశారు? పరిచయం అందరూ కలిసి అంట ఇది వెళ్ళేశారంట. అసలు నేను ఒకటి చెప్పనా, ఈడొక్కడే వీళ్ళందరినీ వెళ్ళేసి ఉంటాడు. వెళ్ళంటారా బాబు, మీతో మాకేట సంబంధం? బాగుపడిపోయినా నువ్వు సంతోషపడాలి కానీ ఏడుతారేంటి నన్ను చూసి? ఇదే అర్థం కాదు నాకు ఇప్పటికీ కూడా. అర్థం కాని విషయం ఏంటంటే క్రైస్తవులు కూడా బాగుపడితే ఏడుతారండి. అదేంటో అర్థం. పాడైపోయినంతసేపు ఏమో ప్రార్థన. ఏమని? బాగుపడాలి అయ్యా, బాగుపడాలి అయ్యా, బాగుపడాలి అయ్యా, బాగుపరచు బాగుపరచు బాగుపరచు. వాడు బాగుపడితే మనం వేసినంత ఏడుపు ఇంకోటి ఎవడి ఆడవాడు అసలు. ఇది మేము క్షమించండి, నిజంగానే చెప్తున్నా. ఇది మీకు కష్టంగా అనిపించవచ్చు, ఇదేంటి ఎలా చెప్తున్నారు? మనం ఏడుస్తామా?
మనం ఏడుపుతాం. ఈ మనుషులు బాగుపడితే, అప్పుడు దాకా బాగుపడితే బాగుండు అనుకున్న వాళ్ళందరూ కూడా అరే బాగుపడిపోయాడని ఏడిశారంట. నేను ఎందుకని ఈ విషయం ఈరోజు మీకు దగ్గర తీసుకొచ్చానంటే, ప్రభువుని యేసు మనం పట్టుకుంటే సమాజానికి సవాలు మనం. హల్లెలూయా. ఇతడు ఏ విధంగా మారిపోయాడు తెలుసా? ఇప్పుడు ఏ విధంగా మారిపోయాడు? ఈ పరిసయ్యులందరికీ ఒక క్వశ్చన్ మార్క్, శాస్త్రులందరికీ ఒక క్వశ్చన్ మార్క్, అతడితో పాటు తిరిగిన అందరికీ క్వశ్చన్ మార్క్. అందరూ కలిసి ఏం చేశారంట? ఈ సవాలుగా నుంచున్నాడు కాబట్టి, ఇతడికి ఆన్సర్ చెప్పే దమ్ము లేదు కాబట్టి ఏం చేశారంటే వదిలేశారు. ఎవడైనా అడిగితే ప్రశ్న ఒకటి వేశారనుకోండి, ఇమీడియట్గా మనం చేసే పని ఏంటి తెలుసా? ఆ సమాధానం చెప్పు, మనం ఇంకో ప్రశ్న వేస్తామని. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం చూస్తే ఈ మనుషుడు వెలివేయబడ్డాడు. దేనికి వెలివేయబడ్డాడు చెప్పండి? అతను చేసిన తప్పేంటి? నాకు చెప్పండి, అతను చేసిన తప్పేంటి? ఇప్పుడు మనం కూడా ఇప్పుడు వెలివేయబడతాం. ఎవరి ద్వారా? మనుషుల ద్వారా. మనమందరం కూడా వెలివేయబడతాం. ఎవరి ద్వారా? ఇదిగో సాధారణ ద్వారా. మనమందరం కూడా వెలివేయబడతా ఉంటాం లోకస్తుల ద్వారా. మనందరం కూడా వెలివేయబడ్డ వాళ్ళని చెప్తున్నాను నేను. ఏ వెలివేయబడతారు? వాళ్ళతో వేస్ట్ రా బాబు, వాళ్ళు మనతో పాటు కలవరు, దేవికి చెప్పరు. మన ప్రవర్తన డిఫరెంట్గా ఉండి ప్రభువుని పట్టుకొని ఉంటే నీకు వాళ్ళు లోకానుసారంగా చేసేటువంటి ఏ పార్టీలకి దేనికి నేను వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు? అరే పిలిస్తేనే కదండి నేను వెళ్తాను వస్తాను రా అని చెప్పి తెలిసేది అతనికి. నన్ను ఒక ఆయన అన్నాడు, పద్దాక మేమే వస్తాను దగ్గర భోజనాలు చేసేదానికి, నువ్వు రావు మా దగ్గరికి. నేను అన్నాను, ఎప్పుడు పిలిచావు అన్నాను. హల్లెలూయా. అంటే మేము మరి అక్కడ అవి పెట్టుకుంటాం కదా, ఏవి భోజనాలు పెట్టుకుంటాం కదా, భోజనాలు పెడతా ఉంటారు కదా ఆ గుడి దగ్గర ఈ గుడి దగ్గర. ఆ గుడి దగ్గర అంటే మన చర్చి దగ్గర పెడుతున్నప్పుడు, నేను ఏదైనా ఫంక్షన్ చేస్తున్నప్పుడు అందరిని పిలుస్తున్నాను. ఆయన అన్నమాట ఏంటంటే, నన్ను మేమే వస్తున్నాం కానీ పద్దాక మీరు రావట్లేదు, నువ్వు ఎప్పుడైనా నన్ను పిలిచావా అని అడిగి. నేను పిలవలేదు, పిలవకపోతే ఎక్కడతా నేను? నువ్వు కూడా పిలిస్తే మాత్రమే ఇప్పుడు నా దగ్గరికి వచ్చావు, పిలవకపోతే వచ్చాడు కాదుగా. నన్ను పిలిచుడు, నేను రాకపోతే అప్పుడు అడుగున్నాను. హల్లెలూయా. భోజనం తినే దగ్గర లేదంటే ఇంకో దగ్గర నాకు ఇట్లాంటి పట్టింపులు ఏమి లేవు. నాకు ఒక్క దగ్గరే పట్టింపు ఏమిటంటే, ప్రభువు చెప్పినటువంటి విషయాలు ఏవైతే మేజర్ విషయాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టి మైనర్ విషయాలు పట్టుకొని ఎలాడవు. ఏది? భోజనం దగ్గర, పట్టుకునే వాటి దగ్గర, ఎత్తుకునే వాటి దగ్గర. చచ్చిపోయాడు ఆడి దగ్గరికి వెళ్ళమాకయ్యా, చచ్చిపోయినాడు, అసలు ఏమీ చేయలేడు. ఇదిగో ఇది చేస్తే తప్పు అంట, అది చేస్తే ఒప్పు అంట. ఏది తప్పు ఏది ఒప్పు ఇదిగో ప్రభు యేసు చాలా తేటతెల్లంగా మనకు తెలియపరిచాడు. ఏమన్నాడంటే ఆయన, ఇదిగో చూడండి, అప్పుడు వాడిని వెలివేశారని తెలుసుకొని ప్రభు యేసు ప్రభు వారు వెలివేసిన ప్రతి వాడికి కూడా, ఆడే కాదు, నువ్వు వెలివేయబడినా నీకు కూడా, నేను వెలివేయబడితే నాకు కూడా, వెలివేసిన ప్రతి వాడు వెనకాల కూడా ఉండేది ఎవర్రా అంటే యేసు ప్రభు వారు అనుకొస్తారండి. సమస్య లేదు అందరూ. హల్లెలూయా. ఉన్నారా? ఎవరు వస్తారు ఇప్పుడు? వెలివేశారు ఎవరైనా అంటే, కుటుంబంలో వెలివేయబడినా, సమాజంలో వెలివేయబడినా, సంఘంలో వెలివేయబడినా, ఇదిగో నేను ఎవడైనా సరే అందరూ వెలివేశారంటే నీ వెనక్కు చాయి నుంచుంటాడు. హల్లెలూయా. ఎస్, ఇప్పుడు వెలివేయండి. ఏంట్రా వాళ్ళు నిన్ను వెలివేసేది? నేనున్నాను నీ వెనకాల, నువ్వు వాళ్ళని ఏం చేయి. ప్రభు ఏం మాట్లాడే తెలుసా? ఇదిగో రండి, 35లో మాట్లాడుతున్నాడు. యేసు విని వాడిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా నేను ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరని అడుగుగా, యేసు నువ్వు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే నేను. అంతటి వాడు, ప్రభువా నేను ఒక క్వశ్చన్ చెప్పి ముగిద్దానుగా. ఇతను ఏం చేశారు? ఇప్పుడు వెలివేశారు. వెలివేసిన వాళ్ళతో ఎవరైనా మాట్లాడొచ్చా?
సంఘం వెలివేసుకోవాలి. కొన్ని సంఘాల్లో ఉంటాయి లేండి, వెలివేస్తూ ఉంటారు. సంఘాల నుంచి కూడా వెలివేస్తున్నానంటే ఇది దరిద్రం అర్థం కాదు నాకు. సంఘం యాశ్వత సంఘం అంటే ఏంటంటే కలుపుకొని పోయేదే సంఘం, వెలేసేది సంఘం కాదు. సంఘం అని పేరులేమో సంఘం, క్రీస్తు సంఘం. మళ్ళీ అది కూడా ఏంటి పేర్లు? యేసు ప్రభు పరిశుద్ధ సంఘం. ఆ సంఘం ఈ సంఘం అని పెట్టుకుని పేర్లు. వీళ్ళు కలుపుకోవాల్సిన మనుషులు ఏం చేస్తారంట? ఇలా వేస్తారంట. ఇతను కూడా వేసారండి. ఎవరిని? ఈ మనిషిని. ఏ మనిషిని? మీకు కూడా తెలుసా, నేను లోకంలో కూడా చెప్తున్నాను, ఈ రోజు వరకు కూడా క్రైస్తవ సంఘాలు వెలివేసినటువంటి వాళ్ళ జీవితాలు ఆ సంఘంలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి, మీరు ఏదన్నా అనుకోండి. అంటున్నారా? క్రైస్తవ సంఘాలు వెలివేస్తున్నాయి చూసారా? విలాస్తే కదా ఏమని? మాకు వద్దు, నువ్వు తప్పు చేసావురా, నువ్వు అది కట్టలేదురా, శిస్తు కట్టలేదురా, నువ్వు విలేస్తున్నావు నిన్ను. లేవు నువ్వేంటో చర్చికి వెళ్ళావంట కదా, ఆ చర్చికి వెళ్ళకూడదు, నువ్వు నిన్ను విలేస్తున్నావు, నువ్వు విలేస్తున్నావు చూసారా? వాళ్ళ బతుకులు మామూలు వాళ్ళ బతుకుల కన్నా చాలా బాగుంది. మీరు ఒప్పుకోకపోయినది రైట్. ఎందుకనంటే ఎవరిని వెలేయటానికి ప్రభు యేసు ప్రభు సంఘం పెట్టలా. సంఘం పెట్టింది ఎందుకు తెలుసా? అందరూ కలుపుకోవటానికి. అతనికి వెలేశారంట. వెలేశారని తెలుసుకున్న తర్వాత ప్రభు అది అతనితో మాట్లాడాడంట. హల్లెలూయా. వింటున్నారా? నిన్ను వెలేశారనుకో, నీతో ప్రభు మాట్లాడు. నేను సంఘస్థలతో దూరంగా ఉంచారనుకో, నీతో ప్రభు ఉంది. నువ్వు ఎప్పుడైతే జనాలు నిన్ను దూరంగా పెడతా ఉంటారో అప్పుడు నీ దగ్గరికి వస్తావు. కుటుంబస్తులు, ఒక్కొక్కరు కుటుంబస్తులు చాలా వరకు మనం దూరం పెడతా ఉంటారు. నాకు భలే ఆనందం అనిపించేది. ఎప్పుడైతే కుటుంబస్తులు మనల్ని పట్టించుకోరో అప్పుడు ప్రభు పట్టుకుంటారు. వాళ్ళు పట్టుకున్నంతసేపు కూడా మన ఆలోచన ఆయన మీదకి వెళ్ళదు. వీళ్ళే కనుక క్షమించేసి ఆ గుడ్డోని జరిగిపోయింది నేను మామూలుగా ఉంటుపో అంటే ఇతడు ప్రభువుకు శిక్షణ అయ్యేవాడే కాదు. వీళ్ళు వెళ్ళేశారు, ప్రభు చార తీశాడు. ఏమైపోయాడు తెలుసా? జీవితాంతం ప్రభువుని పట్టుకున్నాడు. హల్లెలూయా. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి ఇతని గురించి అంటే, ఈ మాటలు ఉన్నటువంటి మనందరం కూడా జీవితం గురించి మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రభు పట్టుకుంటే మనం సమాజానికి సవాలుగా నిలుస్తాం. హల్లెలూయా. ఈ మాట నేను మరలా చెప్తున్నా. సమాజానికి ఒక సవాలు. ఏంటి సవాలు? కుటుంబానికి ఒక సవాలు, సంఘానికి ఒక సవాలు. ఏంట్రా ఇతడు? నాకు అప్పుడు రాస్తామని చూస్తానే అనిపిస్తుంది. ఏం ఉండకూడదా? నాకు సవాలు ఉండకూడదా? ఆయన తప్ప ఉండకూడదా? ఇక్కడ సవాలుగా ఉన్నాడండి. ఎవరికి? అక్కడ ఉన్న సమాజానికి సవాలు అయిపోయాడు. ఎందుకంటే ప్రభువుని అంత ఇండెప్త్గా పట్టేస్తున్నాడు. ఆయన ఎంత ఇండెప్త్గా పట్టుకున్నాడంటే ఇక వీళ్ళే ఏమన్నారంటే, బాబు నువ్వే ఆడి శిష్యుడు, నేను కాదని సార్. ఎవరు? వాళ్ళు బాలకుడు. బాబు నువ్వు పట్టుకున్నట్టుగా మేము పట్టుకోలేకపోతున్నాం ఆయన అనేసారు. హల్లెలూయా. అంటే అంత సవాలు అడ్డుకు వచ్చిందంటే అంత విశ్వాసం పెట్టుకున్నాడు. ఎవరి మీద? ప్రభు మీద. అంత నమ్మకం పెట్టుకున్నాడు ప్రభు మీద, అంత విశ్వాసం పెట్టుకున్నాడు. ఏదైనా సరే. ఇప్పుడు అరే నువ్వు మనకి ఇంకోసారి ఆయన మాట కనుక నువ్వు ఎత్తావంటే నిన్ను అసలు ఊరుకోం, వెళ్ళిపో అంటే అతడు ఏమనేవాడు అంటే, అప్పుడు నేను అతను మాట ఎత్తకుండా నేను ఉండలేను అనేవాడు. ఎందుకంటే తెల్లారి లేకుండా అడిగేది ఏంటంటే మళ్ళీ జనాలు వచ్చి, అరే మన కళ్ళు లేవు కదా నీకు ఎట్టొచ్చి ఇప్పుడు అంటే ఎవరి గురించి చెప్పాలి? ఇప్పుడు మళ్ళీ నేను చెప్పండిరా అంటే వచ్చిన ప్రతి ఓడిది అంటాడు. ఎందుకు అంటారు చెప్పండి? ఏట్రా ఏమి చెప్పని చెప్పి ప్రతి ఓడిది అంటాడు. ఇప్పుడు మామూలుగా మారిపోతారు కొంతమంది. ఇలా తాగుబోతులు అందరూ మారిపోయి సైలెంట్గా కూర్చున్నారు. సైలెంట్గా కూర్చోగానే అరే ఎందుకు మారేవారా నేను చెప్పను అంటే అసలు నమ్ముతారా? అందుకనే తాగుబోతులు అందరూ మారినప్పుడు ఎవరి పేరు చెప్తారు తెలుసా? ఎవరి పేరు చెప్తారు? యేసు ప్రభు గారు. మరి రేపు పొద్దున మళ్ళీ ఆడే బారులో కనిపించినప్పుడు ఇదేంటో నువ్వు వెనక వచ్చావంటే ఏం చెప్తాడు? ఇప్పుడు చెప్పండి. అప్పుడు ప్రభు వచ్చారు కాబట్టి, మార్చారు కాబట్టి వచ్చి సంఘాల్లో కూర్చుంటాను. ఇప్పుడు మళ్ళా దేవుడు వదిలిపెట్టేశాడనే అని చెప్పాలా? ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? మళ్ళీ ఈ మనిషి బారులో కనిపిస్తాడు, ఒకసారి సినిమా థియేటర్లోనే కనిపిస్తారు, ఇంకో దగ్గర కనిపిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్తారు? ఏం చెప్తారు చెప్పండి? ఇప్పుడు తాగుబోతు మారాడని చెప్పి మనం కూడా సంకలు ఊదుకుంటాం. అదే తాగుబోతు మళ్ళా వెళ్ళి
బారులో కనిపించాడు అనుకోండి, మారిపోయినటువంటి మనిషి, ఎవరిదో బాధ్యత? మీరు నాకు చెప్పట్లా అవసరం కాదు, సంఘాన్ని బాధ్యత గుర్తుపెట్టుకోవచ్చు. ఆ మనసు మళ్ళా వెళ్ళిపోయేట్టున్నాడంటే, మళ్ళా పాపంలో పడిపోయాడంటే, మళ్ళా వెళ్ళిపోయాడంటే ఎవరు తప్పు? ఎవరు తప్పు తెలుసా? సంఘాన్ని తప్పు. మన సంఘాన్ని తప్పే. పొద్దున ఎవరైనా మారలేదంటే ఇంకా నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఇందులో ఉన్న వాడు అందరిలో కూడా ఎవరిలోని కూడా మారు మనసు లేదంటే అర్థం ఏంటంటే దానికి కారణం మనమే. దుర్భిప్రాయంగా చెప్తున్నాను ఎవరికైనా సరే. ఎవడో ఉంటారు ఇంకొకటి ఆకర్షితులు ఎవడైపోతానంటే కారణం ఎవరంటే మనమే. ఎవడొస్తాడు మనం చూసి, మన మొహాలు చూసి? ప్రభువుని చూసి ఎవరైనా వస్తే వచ్చి కూర్చుంటారు, కానీ మనం చూసి ఎవరు కూడా. ఎందుకంటే అసలు మనం సరిగుంటేనేగా. హల్లెలూయా. కాబట్టి ఈ మనిషి పాడైపోతున్నటువంటి మనిషికి బాధ్యత ఎవరిది? బాధ్యత నీదే, నాదే. వాళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకే ఉంది, నాకే ఉంది. కాబట్టి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మనల్ని పట్టుకుంటే మనం సమాజానికి, సంఘానికి ఒక సవాలు. ఏంట్రా బాబు ఇలా ఉన్నారని చెప్పేసి ఆశ్చర్యపోతారు మనుషులు. ఏంది ఇంత తెగింపు ఎలా వచ్చేసింది వాళ్ళకి? ఇంత అరుకు ఎలా వచ్చేసింది వాళ్ళకి? ఇంత జ్ఞానం ఎలా వచ్చేసింది వాళ్ళకి? ఇన్ని ఆలోచనలు ఎలా వస్తున్నాయి వాళ్ళకి? నాకు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, అసలు నీకు టైం ఎక్కడ కుదురుతుంది రా ఏమేం చేసేదానికి అడుగుతారు తెలుసు చాలామంది. నువ్వు వీడియో పెడతా ఉంటావు, అసలు టైం ఎక్కడ కుదురుతుంది నీకు ఏమి చేసేదాన్ని అని అడుగుతారు. నేను కొట్టుకునేటప్పుడు 12 అవుతుంది నైట్. నేను నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, కానీ ప్రభువు కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి, చెయ్యాలి చెయ్యాలి తపన ఎప్పుడు కూడా ఉంటూనే ఉండాలి. లేదంటే కష్టం. ఓన్లీ నేను ఇదే చేసుకుంటాను అంటే ఇదే చేసుకుంటూ లైఫ్ అలా వెళ్ళిపోద్ది. ఏమైనా నువ్వు చేసిందంటే రేపొద్దున నథింగ్ అండి, నేనేం చేయలేకపోయాను. ఏమి చేయలేకపోయానని చెప్పించుకోటాక ప్రభు నిన్ను ఎన్నుకున్నది. ఏమి చేయలేకపోయానని చెప్పించుకునేదానిక ప్రభు యేసు ప్రభు వారు ఈ గుడ్డోని బాగుపరిచాడు. అక్కడ ఎంత ధైర్యంగా చెప్పాడు తెలుసా? అయ్యా నీ గురించి నేను వీళ్ళందరికీ చెప్పానయ్యా, 6 సార్లు చెప్పానయ్యా, నాకు అర్థం కాదు, నన్ను వెళ్ళేసారయ్యా. డోంట్ వరీ, నేను ఉన్నాను ఇవ్వబడా. ఏమండి ఎంత గొప్పవాడండి దేవుడు అసలు ప్రభు యేసు ప్రభు. కలుముద్దాం, మోకరిద్దాం. నేను చివరిగా ఒక విషయం చెప్తున్నాను, మరలా ఇంకా మారు మనసులు రావట్లేదు మనుషులకి, లేదంటే ఇంకో మనిషి ఇంకో రాలేకపోతున్నాడంటే కారణం మనమే. మన ప్రవర్తనలే గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది. ఓకే, కాబట్టి అందరం కూడా మోకరిద్దాం. ప్రభువును స్తుతిద్దాం. చెదరిన తూపుల చీకటి దారుల పరుగులెత్తకు, చేసిన తప్పులు తీర్పులోకి మరి రాక తప్పవు. చెదరిన చూపుల చీకటి దారుల పరుగులెత్తకు, చేసిన తప్పులు తీర్పులోకి మరి రాక తప్పవు. నిన్న నేడు వ్యర్థమని అంత వృధా ప్రయాసాని, నిన్న నేడు వ్యర్థమని అంత వృధా ప్రయాసాని నువ్వు చెప్పకముందే, చేచారకముందే సృష్టికర్తను స్మరణ చేసుకో, శరణు ప్రభుని శిలువనెత్తుకో. ఇదే సత్యం, ఇదే నిత్యం, ఇదే మార్గం, ఇదే జీవం. ఇంకొక మార్గం లేదు, ఇంకో ప్రభువు లేడు. ఉన్నది ఒకటే ప్రభువు, ఆయన పేరు యేసు. ఆయన పట్టుకుంటే మన జీవితాలు సమాజానికి ఒక సవాలుగా నిలుస్తాయి. ఆయన పట్టుకుంటే నీ కుటుంబంలో ఒక సవాలుగా నిలుస్తావు. ఆయన పట్టుకుంటే నువ్వు ఒక సంఘంలో సవాలుగా నిలుస్తావు. ప్రభు నిన్ను నేర్పించుకున్నది, నిన్ను పట్టుకున్నది, నేను ఆయన వైపు తిప్పుకున్నది. ఊరికి నేను చిన్న చిన్న వాటికి సంతోషపడిపోయి ఉప్పొంగిపోయేదానికి కాదు, చిన్న దెబ్బ తగిలినప్పుడు కుంగిపోయేదానికి కూడా కాదు. ఆయన కోసం నిలబడటం కోసం, తగులుతున్న దెబ్బలు తినటం కోసం, వేసేటువంటి రాళ్ళు నా కోసమే తీసుకునే దానికోసం. ఇదిగో సమాజం చేత నెరవేరబడినవాడా, భయపడమా,
నీ ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. కుటుంబం ద్వారా వెలువబడిన వాడా భయపడమా, ప్రభు యేసు నీ మాట పాడుకుంటున్నాడు. సంఘం చేత వెలువబడిన వాడా, సంఘం చేత చిన్న చూపు చూసించేవాడా భయపడకు. ప్రభు యేసు నీ వెనకాల ఉన్నాడని గుర్తుపెట్టు. ప్రార్థన చేద్దాం, నోరు తెలుద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభు యేసు, ఇదిగో ఆ గుడ్డివాడిని ప్రభు యేసు ప్రభు పట్టుకున్నారు. అతని జీవితాన్ని సవాలుగా మార్చారు. సంఘం చూసినప్పుడు, సమాజం చూసినప్పుడు, తన కుటుంబస్తులు చూసినప్పుడు అతను వారికి ఒక సవాలుగా నిలిచాడు. నువ్వు నేను అలా నిలవాలని ప్రభు ఆకాంక్షిస్తున్నావు. నీ కుటుంబంలో, నీ సంఘంలో, నువ్వు నీ సమాజంలో ఏ విధంగా బ్రతుకుతున్నావు జ్ఞాపకం చేసుకుంటావు. ప్రభువును స్తుతిస్తూ ఆరాధిద్దాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా ప్రభువా, నాకు స్తుతులు స్తోత్రాలు నాయన. మమ్మల్ని సేపు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చినటువంటి వాక్యం బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. ఇది గురించి నిజమే ప్రభువా, ఆ గుడివాడు ఏ విధంగా పట్టబడ్డాడో, ఏ విధంగా బాగుపరచబడ్డాడో మాకు చక్కగా తెలియపరిచారు. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. ఇది గురించి వాక్యం విన్నటువంటి మేము వదిలి వెళ్ళిపోకుండా నాయన, బదులో 10 దొరికినట్లు ఉదిరి వెళ్ళిపోకుండా, దురుపుకొని వెళ్ళిపోకుండా నాయన మేము ఓట పట్టించుకోవడానికి సహాయం చేయండి నాయన. ఇవన్నీ తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం ప్రభు. మేమందరం సవాలుగా మారాలి ప్రభు. క్రీస్తుకు నిజమైనటువంటి సాక్షులుగా మేము బ్రతుకులను సహాయం చేయండి. అతి కృపమైన దయచేయండి, అతి కృపలో మమ్మల్ని ఉంచండి నాయన. పాపపు దారులు ప్రభువా ఎంపర్వాడిపోయి పరిగెత్తేటువంటి మనుషులుగా కాదు నా, నీకు సాక్షులుగా నిలవడం కోసం మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి దర్శనంలో మేము ఉండలాగా సహాయం చేయండి. నీ యొక్క చిత్తంలో మమ్మల్ని ఉంచండి. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ కృప దయచేసి నీ బిడ్డలందరినీ రప్పించి ఈ విధంగా కూర్చోబెట్టారు. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. రానటువంటి వారికి ఇంకో తరాలు దయచేసి ప్రభువా, నీ కృప చూపించండి, విస్తారపరచండి, నడిపించండి, మరలా ఐక్యపరచండి, నడిపించండి ప్రభువా. ఇది తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరును మీరు ఆశీర్వదించండి. వారి యొక్క ఆత్మీయ స్థితిని, ఆర్థిక స్థితిని నాయన, సమాజంలో ఉన్నటువంటి వారి యొక్క స్థితిని ప్రభువా మీరు మార్చి పైకి లేవాలి, పైకి వెళ్ళకూడదు ప్రభువా. నీ కృతజ్ఞతలుగా ఉండడానికి సహాయం చేయండి నాయన. నీ బిడ్డలందరినీ దగ్గర శాఖ భద్రపరచండి. వారు తీసుకొచ్చినటువంటి కానుకలకు ప్రతిగా మీరు అనేక రెట్లు వారికి దయచేయండి. కృపా కాపుదలు దయచేయండి నాయన. జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ అవసరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నాయన. సంఘంలో ఏవైతే అవసరాలు ఉన్నాయో నీకు తెలుసు ప్రభు. ప్రతి అవసరం తీర్చండి నాయన. కృప దయచేసి నడిపించమని నీవే నాయన మాకు తల్లి అయి తండ్రి అయి నడిపించమని, గురువు దైవంగా నడిపించమని, నీ యొక్క రాజ్యం చేరేంత వరకు ప్రభు మీరు మమ్మల్ని పట్టి నడిపించమని, రాజ్యం చేర్చుకొని నీ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించి బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప సరైన సహవాసం తోడై నడిపించుగాక. ఆమేన్. ఒక్క నిమిషం అలాగే కూర్చున్నాము. మన మధ్య ప్రభు అయిన దేవుని యొక్క వల్ల ఉంది.